ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఓ అర్జున, వాసన అజ్ఞాన రూపమోహం నుండే ఉత్పన్నమవుతున్నది కదా. అదే దాని మూలం కూడా అనాత్మభూతములైనటువంటి దేహాదులయందు ఆత్మభావన సత్యభావన కలిగి ఉండడమే దాని యొక్క స్వరూపము. ఆత్మజ్ఞానము అనేటువంటి మహాబోధ చేత అది నశించిపోతుంది. కాబట్టి అర్జున, నీవు పవిత్రమైన ఆత్మ కలిగిన వాడవు, పవిత్రాత్ముడవు. నీవు సత్యమైనటువంటి ఆత్మస్వరూపాన్నే ఎరిగి ఉన్నావు కూడా. ఇంకా అట్టి ఆత్మజ్ఞాన దారుఢ్యము కోసం ఈ యొక్క దేహము నేను, ఈ ధనము నాది, ఈ బంధువులు నావారు అనే ఈ ప్రకారమైనటువంటి ఏ ఆలోచన అయితే ఉన్నదో ఆ వాసనను నీవు వదిలివేయు. ఎందుకు అంటే తత్వ విచారణ చేత ఆత్మస్వరూపం యొక్క పరిచయం నీకు కలిగింది కూడా. దాని యొక్క దృఢత్వం కోసం వాసనాక్షయము అనే కర్తవ్యము మాత్రము నీకు మిగిలి ఉన్నది అని నీవు భావించాలి అని చెబుతూ, అంతేకాదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పగా అప్పుడు అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, వాసనలు గనక లయమైందనివి, జీవుడు కూడా లయమొందుతాడు కదా. ఏది దేనిని ఆశ్రయించుకొని ఉంటుందో అది నశించినట్లయితే ఆ వస్తువు కూడా వినాశాన్నే పొందుతూ ఉంటుంది కదా. జీవుడు ఈ విధంగా నశింపుని పొందగా దేశకాలాదులు కూడా వినాశనాన్నే పొందుతాయి. ఇక ఆత్యంతిక అనర్థనాశనము అనేటువంటి మరణం ఉంది. పరమానంద ఆవిర్భావము అనేటువంటి జన్మను అనుభవించేటువంటి వారు ఉన్నారా? ఉంటే వారెవరు అని అర్జునుడు అడగ్గా శ్రీ భగవానుడు ఇలా చెప్తూ ఉన్నాడు, ఓ మహామతి, ఆత్మయే వాని యొక్క సంకల్పము వలన వాసనలతో నిండిపోయిన వాడు జీవుడు అది అగుతూ ఉంటుంది. కాబట్టి ఓ అర్జున, ఆ ఆత్మయే జ్ఞానాన్ని పొందుతుంది, వాసనల నుండి కూడా విడిపడుతుంది. అలా విడివడి ఉండడమే మోక్షము అని చెప్పబడుతుంది. ఎలాగంటే వాని యొక్క సంకల్పము వలన వాసనతో నిండిపోయి జీవుడు అవుతుంది కదా. ఆ ఆత్మయే జ్ఞానాన్ని పొందిన తర్వాత వాసనలను వదిలివేస్తుంది. ఎప్పుడైతే వాసనల నుండి విడివడి ఉన్నదో అదే మోక్షము అని చెప్పబడుతున్నది. ఆ విషయాన్ని నీవు గ్రహించాలి. జీవన్నేవ మహాబాహో తత్వం ప్రేక్ష యథాస్థితం వాసనా వా గురోన్ముక్తో ముక్త ఇత్యభిధీయతే. ఓ మహాబాహో, నీవు జీవన్ముక్తుడవై జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినవాడవై యథార్థమైన సత్యమైనటువంటి ఈ తత్వాన్ని నీవు దర్శించు. వాసనాజాలము నుండి ముక్తిని పొందినటువంటి వాడే ఎవడైతే కోరికలు అనేటువంటి వల నుండి మరి ఆసక్తి వదిలేసినటువంటి వాడు మాత్రమే ముక్తుడు అని చెప్పబడుచూ ఉన్నాడు. ఎలాగంటే మహాబాహువైన ఓ అర్జున, యథాస్థితమైనటువంటి ఈ ఆత్మరూపాన్ని ఈ జీవితమునందే నీవు వీక్షిస్తూ ఉండు. వాసనలు అనేటువంటి వల నుండి విడువబడిన వాడు మాత్రమే ముక్తుడు అని చెప్పబడతాడు. యోన నిర్వాసనో నూనం సర్వధర్మ పరోపి సహ సర్వజ్ఞోప్యభితో బద్ధః పంజరస్థో యథా ఖగః. వాసనాక్షయమనుకో, వాసన అనేటువంటిది నశించలేదనుకో, అలా వాసనాక్షయము అనేటువంటిది కాకపోతే సర్వజ్ఞుడును సర్వం తెలిసిన వాడైనప్పటికీ కూడా సర్వధర్మ పరాయణుడు అంటే సర్వధర్మాల యందు కూడా
వాడు దాని యందు నిక్షిప్తమై ఉండి సర్వధర్మాలను అనుసరించేటువంటి వాడు అయినప్పటికీ కూడా అటువంటి మనుజుడు కూడా సర్వధర్మాలు అంటే యజ్ఞయాగ వ్రతనోము క్రతువులు అన్నీ కూడా సర్వ పుణ్యక్షేత్ర సర్వ పుణ్యతీర్థాలను సందర్శించి స్నానమాడి వచ్చి అందరినీ కూడా ఉద్ధరించి దీనజనోద్ధరణ చేసినటువంటి వాడైనప్పటికీ కూడా వాడికి గనక వాసన అనేటువంటిది నశించలేదనుకో, అటువంటి వాడు ఎన్ని విషయాదులు తెలిసి ఉన్నవాడైనా, ఎన్ని ధర్మాలను అనుసరిస్తూ ఉన్నవాడైనా, అటువంటి మనుషుడు కూడా పంజరమున ఉన్నటువంటి పక్షి వంటి వాడే అవుతాడు. అంటే వాడికి పుణ్యవంతమైనటువంటి దేహాలు వస్తాయే కానీ దేహాన్ని నిర్మూలించుకోగలిగినటువంటి సత్తా సమర్థత వానికి ఉండదు. ఎందుకు అంటే వాడు సత్య వస్తువును జ్ఞాన దృష్టి చేత వీక్షించి జ్ఞాన మార్గంలో పయనించల. ఎప్పటికీ కూడా ఎన్ని తెలిసినప్పటికీ కూడా వాడు సర్వధర్మాలను అనుసరిస్తూ ఉన్నాడే కానీ సర్వధర్మాలను అతిక్రమించినటువంటి ఏ పరమపద స్థానము, శాశ్వత స్థానము, బ్రహ్మపదము ఉన్నదో ఆ అనుసంధానము చేసేటువంటి జ్ఞానాన్ని పొందనంత వరకు కూడా ఎంత గొప్ప మహనీయుడైనా కూడా వాడు బంధింపబడినటువంటి పక్షి లాంటి వాడే అవుతాడు అని చెబుతూ, అంటే వాసనల నుండి అంటే కోరికల నుండి విడవబడినటువంటి వాడు సర్వధర్మ నిరతుడే అయి ఉన్నప్పటికీ కూడా వాడు సర్వధర్మాల యందు కూడా మరి అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా అన్నీ తెలిసినటువంటి పాండిత్యముతో కూడినటువంటి యుక్తత్వము కలిగిన వాడే వెలయుచూ ఉన్నప్పటికీ కూడా పంజరములో చిక్కుకున్న పక్షిలాగానే నలుదిక్కులా బంధింపబడిన వాడే అవుతాడు. అంటే వాడు ఈ జగత్తునందు దేహాలను తీసుకొచ్చుకుంటూ వదిలిపెడుతూ ఉండేటువంటి దానిలో ఈ జగత్తులో బంధింపబడే ఉంటాడు. దుర్ధర్ధనస్య గగనే సికిపిచ్చికేవ సూక్ష్మ పరిస్ఫురతి యస్యతు వాసనాంతః ముక్తః స ఏవ భవతి హి వాసనైవ బంధోన యస్య నను తక్షయః ఏవ మోక్షః. అంటే మాయయందున్నటువంటి వారలకు ఈ ఆత్మ అనేటువంటిది దుర్దర్శనం. అసత్యాన్ని సత్యంగా భావించేటువంటి వారికి, అబద్ధాన్ని యథార్థముగా భావించేటువంటి వారికి ఇటువంటి ఆత్మతత్వాన్ని గురించి దర్శించడం అనేటువంటిది సాధ్యపడదు. అంటే ఇంద్రజాలము చేత గారడీవాడు చేసేటువంటి విషయం కానీ లేని వస్తువును కల్పించినట్లుగానే ఈ ఇంద్రజాలమున తోచేటువంటి అంటే ఆకాశంలో మనం చూడగా మనకి నెమలిపించాళ్లాగా సికిపించాళ్లాగా కనబడతాయి. అలాగే ఎవని ఎందైతే ఇలాగ వాసనలు అనేటువంటివి, కోరికలు అనేటువంటివి మిగిలి ఉన్నవో, ఇక్కడ కోరికలు అనే వాసనలు అని చెప్పారే కానీ ఇవి మంచివా అవి చెడ్డవా అని చెప్పలేదు. ఎందుకు? బంధింపబడేదానికి బంగారపు గొలుసులైనా ఇనుప గొలుసులైనా అవి చేసే పని ఏంటి? బంధించడమే. అలాగే ఇక్కడ బంగారపు గొలుసులైతే పుణ్యతమమైన కర్మల చేత వచ్చినటువంటి పుణ్యమైనటువంటి శరీరాలు. అదే పాపం యొక్క నీచ ప్రవృత్తి యొక్క క్రియా ఫలితాలు అంటే అవి ఇనుప సంఖ్యలతో బంధించబడినటువంటి అంటే నీచ నికృష్టమైనటువంటి స్థావర జంగమాది సరీసృపాది రూపాలను ఉపాధులను అనేకం ధరించడం. అంటే క్రిమికీటకాది జన్మలను ధరించడం. ఎలాగైనా సరే ఉపాధి అనేటువంటిది తథ్యమే కదా. కాబట్టి ఎవని ఎందైతే వాసనలు ఉన్నవో అతడు ఆత్మను ఎప్పటికీ పొందజాలడు. ఎవడికి కోరిక ఉంటుందో వాడికి ఆత్మను పొందాలి అనేటువంటి కోరిక ఉండదు. ఎవనికి కోరికలు లేకుండా ఖాళీగా ఉంటాడో వాడు ఆత్మతత్వమే అయి ఉంటాడు. అందుకని ఇక్కడ ఎవరికైతే వాసనలు ఉన్నవో వాడు ఆత్మతత్వాన్ని పొందలేడు కదా. అలాగే శాస్త్రోపదేశాన్ని అనుసరించి మనకు సత్శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే వాసనలను నశింపజేసుకున్నట్లయితేనే వాడు ముక్తత్వాన్ని పొందగలుగుతాడు. ఎలాగంటే ఇంకా వాసన నశించిందో అదే మోక్షము అని చెబుతూ
ఏ విధంగా అంటే మాయ యందున్నటువంటి వారలకు ఈ ఆత్మ అనేటువంటిది దర్శించడానికి శక్యము కాదు. ఇంద్రజాలము వలన ఆకాశమును తోచేటువంటి నెమలి పింఛములాగానే ఎవని ఎందైతే వాసనలు కలిగి ఉన్నాడో అతడు ఆత్మని ఎప్పటికీ కూడా పొందజాలడు. కానీ మనకు సత్శాస్త్రాలు ఏమని ఉపదేశిస్తూ ఉన్నవి? సత్శాస్త్రాలను అనుసరించినట్లయితే మనకి ఏమని తెలుస్తుంది అంటే వాసనలు కనుక నశింపజేసుకున్నట్లయితే వాడు ముక్తత్వాన్ని పొందగలుగుతాడు. ఎలాగంటే వాసనయే కదా బంధము, అదే వాసన నశించిందా అదే మోక్షము అని చెబుతూ దేహనాశేప్యనాశాత్మ మూఢతత్వజ్ఞయోహ సమః మూఢో జన్మాధిభాగ్ భ్రాంత్యాగ్నస్తు నేత్యత్ర వన్యతే. అంటే దేహము నశించినప్పటికీ కూడా ఆత్మ నశించదు అని జ్ఞాని అజ్ఞానుల యందు కూడా ఇది సమముగానే ఈ ఆత్మ అనేటువంటిది జ్ఞానుల యందు అజ్ఞానుల యందు కూడా సమంగానే ఉన్నది అని తెలియజేస్తూ అజ్ఞాని జననము మరణము పొందుతూ ఉంటాడు. జ్ఞానికైతే ఇవేవీ లేవు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తూ ఇంకా కూడా ఏ విధంగా అంటే ఇప్పుడు శ్రీ వశిష్ఠ తాత్పర్య ప్రకాశిక అనేటువంటి దాని యందు నిర్వాణ ప్రకరణమున జీవతత్వ నిర్ణయాన్ని గురించి మరి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ భగవానుడు అర్జునుడితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇతి నిర్వాసనత్వేవ జీవన్ముక్త తయార్జున అంతః శీతలతామేత్య బంధు దుఃఖమలం త్యజ. ఓ అర్జున, వాసన అనేటువంటిది నశించిపోయినది అనుకో, ఆ శూన్యత వాసన లేని దాని యొక్క ఫలము ఏమిటి అంటే జీవించి ఉండగానే వాడు ఈ యొక్క దేహముతో ఉండగానే ముక్తత్వాన్ని పొందుతాడు, మనశ్శాంతిని పొందుతాడు. అంతేకాదు బంధువులను నేను యుద్ధములో చంపాను అనేటువంటి దాని వలన కలిగే దుఃఖాన్ని ఆ మాలిన్యాన్ని మొత్తం కూడా నీవు వదిలివేయు. జరామరణ నిశంక ఆకాశ విశదాశయ త్యక్తేష్టానిష్ట సంకల్పో వీతరాగో భవానగ. ఓ పాపరహితుడా, జరామరణములను అంటే ముసలితనము మరణము అనేటువంటి అనుమానాన్ని వదిలివేయు. ఆకాశములాగానే ఆకాశం ఎలా ఉంటుంది? విశాలమై ఉంటుంది. అలాగే నీ యొక్క హృదయం కూడా ఆకాశములాగానే విశాలంగా ఉంచి అక్కడ ఇష్టమైనటువంటి ఆలోచనలు ఇష్టము లేనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా వదిలివేయు. అప్పుడు నీకు కోరికలు అనేటువంటివి నీవు వదిలివేస్తావు అని చెబుతూ అంటే శిష్ట వ్యవహార పరంగా అంటే శిష్ట వ్యవహారము. పాపరహితుడివైన ఓ అర్జున, నీవు ముసలితనము మరణము మొదలైనటువంటి భయాలు లేనివాడవే. ఆకాశములాగా మాలిన్యరహితమై నిర్మలమైనటువంటి హృదయం కలవాడవు కూడా. అయితే ఈ ఇష్టము అయిష్టము మొదలైన సంకల్పాలు ఉన్నవి కదా, వాటినన్నింటినీ కూడా త్యజించిన వాడవే అయి ఉన్నావు. రాగవర్జితుడువు అవు అని తెలియజేస్తూ అంతేకాదు అంటే శిష్టుల యొక్క వ్యవహార పరంపర ఏ విధంగా వస్తుందో అలాగే నీవు కూడా కర్తవ్య కర్మలు అనేటువంటి యుద్ధము యాగము దానము మొదలైనటువంటి వాటిని చేస్తూ ఉండు. దీనివలన నీకు తత్వబోధకు ఎటువంటి అంతరాయము ఆటంకము ఏమీ కూడా కలగదు. అంటే పారంపర్యంగా వచ్చేటువంటి కర్మలను ఆచరించడం వలన జీవన్ముక్తుల యొక్క స్వభావము ఇలాగా కర్మలను ఆచరిస్తూ ఉండడం చేత జీవన్ముక్తి కానే, కర్మలను వదిలిపెట్టడం చేత జీవన్ముక్తి కానేరదు. అంటే ఇక్కడ పారంపర్యంగా వచ్చేటువంటి కర్మలను తప్పనిసరిగా అనుసరించవలసింది. అదే కదా జీవించి ఉండగానే ముక్తత్వాన్ని చెందిన వారి యొక్క స్వభావము. ఈ విధంగా కర్మలను ఆచరించుచూ ఉండడమే జీవన్ముక్తిగానే కర్మలను వదిలేయడం అనేటువంటిది జీవన్ముక్తత్వని యొక్క లక్షణము కానేరదు. ఈ కర్మను వదిలివేయాలి, ఈ కర్మను చేయాలి అనేటువంటి నిర్ణయము కేవలము అజ్ఞానుల యొక్క మానసికం యొక్క వికారమే.
జ్ఞానులైతే ఎల్లప్పుడూ కూడా సమత్వ స్థితి అందే అలరారుచూ ఉంటారు. ప్రవాహపతితం కర్మ కుర్వంతః శాంతచేతసః జీవన్ముక్తాః సుషుప్తస్థాః స్ఫురన్యత్ర సుషుప్తవత్. తమ కడకు వచ్చేటువంటి కర్మలను ఆచరిస్తూ శాంతచిత్తులై జీవన్ముక్తులై నిద్రించు వారిలాగానే, సంకల్పరహితులై నిద్రయందుండేటువంటి ఆత్మలాగానే స్వయం జ్యోతిష స్వభావులై కనబడుతూ ఉంటారు. ఏ విధంగా అంటే జీవన్ముక్తులైనటువంటి వారు ప్రవాహపతితమైన కర్మనే ఆచరిస్తూ ఉంటారు. ప్రశాంతమైన చిత్తముతో కూడి ఉంటారు. గాఢ నిద్ర సుషుప్తి అందున్న వారిలాగానే వాని యొక్క ఆత్మయందు ఎటువంటి సంకల్పాలు లేనివారే అలరారుచూ ఉంటారు. అంటే సుషుప్తాత్మలాగానే ఏది ఏమీ తెలియబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆనందములాగానే నిర్విశేష ఆత్మ మాత్రావశేషులై, అక్కడ ఎటువంటి శేషమాత్రము కూడా మిగిలినటువంటి విషయంగానే ఈ ప్రపంచమున వారు స్థితి కలిగి ఉంటారు. స్థిరాం సంస్థితి మాయాంతి కూర్మాంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యో హృదయస్య స్వభావతః. ఇంద్రియాలు స్వాభావికంగానే అంటే సహజంగానే విషయాల నుండి మరలించాలి. అవి ఎలాగా అంటే కూర్మాంగాలలాగానే తాబేలు తన యొక్క అవయవాలులోనికి ముడుచుకున్నట్లుగానే హృదయమునందు అవన్నీ కూడా మరి ఏకీకృతము ఒక్కసారి లోపలికి ముడుచుకోగానే ఇంద్రియాలన్నీ ఆ ముడుచుకున్నటువంటి జీవన్ముక్తులు పరమాత్మ యందు మాత్రమే స్థైర్యాన్ని పొందుతూ ఉంటారు. ఎలాగంటే జీవన్ముక్తులు అయినటువంటి వారు అంటే తాబేలు యొక్క శిరస్సు, పాదాలు, మిగిలిన అవయవాలు ఇవన్నీ కూడా కొద్దిపాటి కదలిక చేత అంటే స్వల్ప విక్షేపము చేత కూడా వెంటనే లోనికి ప్రవేశించేటట్లుగా దానికి సౌకర్యవంతమైనటువంటి అమరిక కలిగి ఉంటుంది. అలాగనే జీవన్ముక్తుని యొక్క ఇంద్రియాలు అన్నీ కూడా జ్ఞానము చేత బాధింపబడినప్పుడు తుచ్చములైనటువంటి ఈ ఇంద్రియ విషయాదులైనటువంటి విషయాల నుండి కూడా స్వాభావికంగానే అంటే అప్రయత్నంగానే విషయాల నుండి మరలిపోవాలి. మరలి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ యందు మనస్సుతో సహా స్థిరమైనటువంటి స్థితినే పొందుచూ ఉన్నవి. దానినే కదా ఏకరసత్వము అని అంటారు. అంటే చిత్తము అనేటువంటి శిల్పి అధిష్టానముకు పరమాత్మ యందు మూలములో నశించినటువంటి ఏ త్రిజగత్తులైతే ఉన్నవో స్వర్గలోకము, మధ్యలోకము, పాతాళలోకము ఈ 3 జగత్తులు అనబడేటువంటి చిత్రాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ఎవరు? చిత్తము అనేటువంటి శిల్పి. అయితే అందువలన ఈ విశ్వము అనేటువంటిది పరమాత్మ యందు సర్వకాలములనందు కూడా ఉన్నట్లుగానే తోస్తూ ఉంటుంది. అజ్ఞాత స్వరూపమే అవడం వలన చూడటానికి వీలు కానిదియే అయినప్పటికీ కూడా అజ్ఞానాకాశమునందు అంతఃకరణమైనటువంటి వృత్తులున్నవి కదా, మనసు, బుద్ధి, చిత్తాహంకారాలు. ఈ యొక్క వృత్తుల చేత ప్రకాశింపబడుచు అద్భుతమైనటువంటి ఈ చిత్రము విస్తరింపబడుతూ ఉంటుంది. అయితే సత్య సంకల్పుడైనటువంటి హిరణ్యగర్భుడు అంటే సమిష్టి ఏది ఈ 25 తత్వాలతో కూడినటువంటి వాడు ఈ జగత్తు చిత్రాన్ని కల్పించి తర్వాత దానికి ఆధారమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఆకాశాన్ని బట్టే కల్పించి ఈ సృష్టి భ్రమ అనేటువంటిది ఇప్పటిదా అంటే కాదు, దీనికి ఆది లేదు. ఈ సృష్టి భ్రమ అంతా కూడా అనాది, అత్యంత మాయామయము. ఇది ఎటువంటిది అంటే అబద్ధము చేత కల్పించబడినటువంటి, లేకనే ఉన్నట్లుగా కల్పించబడి లేకుండా పోయేటువంటిది. అంటే అత్యంత మాయామయము, ఇంత ఇది అని చెప్పడానికి సాధ్యము కానటువంటి కల్పితము.
అంటే గడ్డి చేత చేయబడినటువంటి గోడలాగానే సారశూన్యము. ఇప్పుడు గోడ కట్టారు, ఆ గోడ గడ్డి చేత కడితే అది సారవత్తరంగా గట్టిగా ఉంటుందా? లేదు, చెయ్యి వేయగానే కూలిపోతుంది. అంత సారం లేనటువంటిది అయిన ఈ సృష్టి మూడులకు ఏ విధంగా కనపడుతుంది అంటే ఇది నిజమైనట్లుగానే కనపడుతూ ఉంటుంది. మామూలుగా అయితే చిత్రింపబడేటువంటి పటాలకు, అవి చిత్రింపబడేటువంటి భిత్తులకు, అంటే ఇప్పుడు చిత్రాలు అనేటువంటివి బొమ్మలో వేస్తారు, గోడల మీద చిత్రిస్తారు. కానీ ఇక్కడ గోడల మీద చిత్తరు వేసిన దానికి ఒక బొమ్మ వేసి ఒక పటంలాగా కట్టి ఆ పటం గోడకు వేలాడదీసినటువంటి బొమ్మకి ఈ రెంటికి కూడా మరి భేదము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే జగత్తు మనసు విషయం కూడా అలాగే తోస్తూ ఉంటుంది. చిత్రపటము గోడ మీద వేసినటువంటి రెండు బొమ్మలకి ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? అది వ్యత్యాసంలాగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా జగత్తు మనసు విషయంలో కూడా ఆ విధంగా తేడా కనబడుతూ ఉన్నా వాస్తవానికి ఎటువంటి భేదము లేదు. ఎందుకంటే మనస్సు యొక్క ఈ చిత్రరచన అంటే అది బొమ్మే, ఇది బొమ్మే, దేని యందు కూడా వాస్తవతత్వం లేదు. అంటే జగత్తు మనసు అనేటువంటిది రెంటి యందు కూడా తేడా కనపడుతున్నట్లు ఉంటుందే కానీ అది ఏమాత్రము తేడా లేదు. కాబట్టి మనస్సు యొక్క ఈ చిత్రరచన అంటే ఈ చిత్రాన్ని సృష్టించినటువంటి ఆకాశంలాగానే అత్యంత శూన్యము. అది అసలుకి ఏమీ లేనిదే. క్షణములో మూడు జగత్తులు కూడా ఇక్కడ రజోగుణము అంటే సృష్టి, తమోగుణము అంటే నాశము, మరి సత్వగుణము అంటే పోషణ. అంటే సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనేటువంటి వారి చేత మరి సృష్టి చేయబడి దానిని కొనసాగింపబడి మళ్ళీ పొలియింపబడేటువంటి ఏ త్రిజగత్తులైతే ఉన్నవో ఇవన్నీ కూడా అనుభవింపజేసేటువంటి కళలాగానే మనసు, దాని యొక్క సృష్టులు కూడా అన్ని అసత్తులే అయి ఉన్నాయి. అసలు అందులో ఏ ఒక్కటి సత్యము శాశ్వతము అనేటువంటిది లేదు. అంటే మనకి చిరాభ్యాసము వలన అనేక జన్మ పరంపరల నుండి కూడా కనబడేటువంటి జగత్తులు సత్యమని భావించే అలవాటు దోషం వలన జనులు ఏం చేస్తున్నారు, దానిని సత్యమే అని తలుస్తూ ఉన్నారు. కానీ ఈ విషయం వాస్తవమా అంటే కానే కాదు, యథార్థం కాదు. ఈ భ్రమయందు సత్యము ఒకంచుకైనా ఉందా? లేదు. ఈ విషయము తత్వజ్ఞానాన్ని గ్రహింపకపోతే ఏమాత్రం కూడా బోధపడదు. కాబట్టి ఎవరికైతే సత్య వస్తువును గురించినటువంటి తత్వజ్ఞానము కలిగితే మాత్రమే సత్యములాగా తోచే ఈ జగత్తు సూర్యుని చేత ప్రకాశింపబడేటువంటి శరత్కాల మేఘమండలము. అంటే ఇప్పుడు శరత్కాల మేఘమండలము ఎలా కనబడుతుంది? సూర్యప్రకాశం ద్వారానే కనబడుతుంది. అది మళ్ళీ సూర్యప్రకాశం వల్లనే ఆ శరత్కాల మేఘం కూడా విలీనమైపోతుంది. కాబట్టి అప్పుడు చిత్త శిల్పి అంటే ఈ చిత్తం అనేటువంటి శిల్పి చేత నిర్మితమైనటువంటి ఈ యొక్క స్వర్గలోక, మర్త్యలోక, పాతాళ లోకాలు అనే ఈ మూడు జగత్తులు కూడా ఉండబడేటువంటి గోడ హీనమవ్వడం వలన లేకపోవడం వలన ఇవన్నీ కూడా రూపాన్ని కోల్పోతున్నవి, రూపరహితాలే అయిపోతూ ఉన్నాయి. అవి నీ యందు లేవు. నీకు కానీ వాటికి కానీ ఏమైనా సంబంధం ఉన్నది అనుకుంటున్నావేమో, సంబంధము లేదు. అయినట్లయితే ఎవరి వలన చంపబడుతూ ఉన్నారు? వాళ్ళని నేను చంపాను, వీళ్ళని నేను చంపానని బాధపడుతూ ఉన్నావు. ఇదంతా అబద్ధమే కదా అని తెలియజేస్తూ, అంటే నేను వధించాను అనే ఒక ఘాతక బాధను, నువ్వు చేయకూడనటువంటి ఘాతుకాలు అకృత్యాలు చేశాను అనేటువంటి భావాలు నీలో, ఇతరులను వధించాను యుద్ధంలో అనే భావాలు ఉన్నవి చూడు, అవి వదిలివేయు. ఎందుకు అంటే ఈ బ్రహ్మాకాశమునందు పవిత్ర భావమునందే మెలగుచూ ఉండు. ఎందుకంటే బ్రహ్మమునికి ఎటువంటి ప్రవృత్తి కూడా లేదు. ప్రవృత్తిలాగా తోస్తూ ఉంది కదా, ఇదంతా ఉన్నట్లుగా కనబడుతూ ఉంది కదా, అంటే ఆ ఉన్నట్లుగా కనబడేది కూడా బ్రహ్మమే. అంతకంటే మరి వేరైనటువంటిది రెండవది లేనే లేదు. అందువలన
కాల క్రియ మొదలైనటువంటి వాటిని ఆధారం చేసుకొని ఈ చిత్రరచన అంతా కూడా దాని యొక్క భేదాలు బ్రహ్మాకాశమే అని నీవు గ్రహించాలి. అంటే చిత్తం ద్వారా కల్పించబడేటువంటి మనోరాజ్యము ప్రపంచంలాగానే, మానసికంగా నిర్మితమైనటువంటి ఈ మనోరాజ్యము ప్రపంచంలాగానే తోస్తూ ఉంటుంది. అలా తోస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ కానట్లుగానే ఈ జగత్తు కూడా లేనిదానికంటే కూడా లేనిదే అని నీవు గ్రహించాలి. అంటే శూన్యం కంటే శూన్యతమము అని నీవు తెలుసుకోవాలి. చిత్తము అనేటువంటి చిత్రకారుడు చిత్తమున నిర్మించిన విచిత్రమైనటువంటి జగత్తు, సర్వానికి కూడా ఎక్కడా లేనటువంటి సర్వశూన్యమైనటువంటి ఆకాశము కంటే సత్యము కాదు. కాబట్టి అర్జున, చిత్తమునందే జగత్తు యొక్క ఉత్పన్నము, చిత్తమునందే జగత్తు యొక్క విలీనము కూడా జరుగుతూ ఉన్నట్లుగా ఇహలోకమున కూడా నీవు నిర్మాణము, క్షయము, జన్మము, మృత్యువు మొదలైనటువంటి ఈ విషయాలన్నీ కూడా క్షణికంలో జరిగేటువంటి విషయాలుగానే ప్రకాశిస్తూ ఉన్నాయి, అలాగే తెలియవస్తూ ఉన్నవి. కాబట్టి నీవు ఒకంత భావించి మోహగ్రస్తుడవై, మోహము చేత నీవు మృంగివేయబడిన వాడవై, మనస్సు అనేటువంటి రాజ్యమునందు ఈ చంపుతున్నాను, నేను చాలా ఘోరమైన కృత్యాలు చేశాననే భావాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. అది నా యొక్క ఉపదేశం వలన నీకు క్షీణించిపోతుంది. ఏ జ్ఞానము బ్రహ్మోపదేశము అయితే ఉంటుందో ఆ జ్ఞాన ఉపదేశము చేత అటువంటి భావనలు అన్నీ కూడా నా యొక్క ఉపదేశం వల్ల క్షీణించింది. మనస్సు అనేటువంటిది మిథ్య అయినటువంటి విశాల మనోరాజ్య కల్పన యందు మరి నిపుణత్వం కలిగి ఉన్నట్లుగానే క్షణమును కల్పంగా చేయగలుగుతుంది. అందువలన అబద్ధమైన ఈ సంసారము అనాది అనంత కల్పకాలమును నుండి కూడా ఉన్నదే అనిపిస్తూ ఉంటుంది. మనస్సు క్షణాన్ని కల్పంగాను, సత్యాన్ని అసత్యంగాను చేస్తూ ఉంటుంది. అందువలననే ఈ భ్రాంతి అనేటువంటిది కలిగింది. క్షణంలో ఈ మనోరాజ్యం ఉత్పన్నమవుతుంది. విచిత్రములైనటువంటి జగత్తు యొక్క సమూహాలను కూడా తలపింపజేస్తూ ఉంటుంది. నిత్యముక్త స్వభావమైనటువంటి ఆత్మయందు అధ్యస్థమే అవడం వలన తుచ్చమును క్షణములో ఉత్పత్తి చేయగలిగేది అయినటువంటి ఈ యొక్క జగత్తును అజ్ఞానులు సృష్టి యందు నమ్మిక ఉంచి దీన్ని సాధించడం, ఛేదించడం దురుచ్ఛేద్యమనే తలస్తూ ఉన్నారు. అంటే అజ్ఞానతత్వమైనటువంటి ఆత్మయందు కల్పింపబడిన ఈ ప్రతిభాస యొక్క ప్రవృత్తి లేక నివృత్తి వాస్తవము ఎన్నటికి కానే కాజాలదు. అంటే చిత్తశిల్పి చిత్తమున ఈ జగత్తు ఎన్నడూ లేదు అంటే అంతా అబద్ధమే. గోడ లేకపోయినప్పటికీ కూడా ఇది రంజితమై వెలయుచూనే ఉన్నది. ఆశ్చర్యమే కదా. ఎందుకు అంటే వెయ్యడానికి గోడ ఉంటే చిత్రం వేయచ్చు. అసలు అక్కడ చిత్తానికైతే ఏ గోడ అవసరం లేకుండానే సృష్టిస్తుంది, కొనసాగిస్తుంది, దాన్ని నశింపజేస్తుంది. అటువంటిది విచిత్రమైనటువంటి ఆశ్చర్యమే కదా. ఆధారమే లేని చిత్రం ఉజ్వలమై వెలయుచూ ఉన్నది. ఇది చక్కగా చిత్రింపబడిన దానిలాగానే దృష్టిని, చిత్తాన్ని కూడా ఆకర్షిస్తూ ఉన్నది. ఇది తమస్సులను, చీకటులను, ఏమీ తెలియబడినటువంటి స్థితులను నానా విధమైనటువంటి మషీ పంఖాల యందు కూడా పులమబడి అదంతా కూడా అలుముకొని చంద్రుడు, ఆదిత్యుడు మొదలైనటువంటి నక్షత్రాలు ఇవన్నీ కూడా తేజో పదార్థాలలాగా ప్రకాశించేటువంటి పదార్థాలలాగా ప్రకాశితం చేస్తూ ఉన్నది. అంటే వివిధములైనటువంటి కల్పాలే వీటి యొక్క అవయవాలు. రకరకాలైనటువంటి కోరికల వలనే ఇది ఇలాగా కొనసాగుతూ ఉన్నది. విభిన్నములైనటువంటి
భేద అంటే ద్వైతమైనటువంటి దృష్టులను, విలాసాలతో కూడినటువంటి రకరకాలైన నానాత్వ అనుభవాన్ని అనేటువంటి నేత్రాలు కూడా దీనికి ఉన్నవి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.